ఈ వీడియోలో మనం రామేశ్వరం యొక్క స్థల పురాణం గురించి, రామేశ్వరం ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇంకా అగ్నితీర్థంలో ఎలా స్నానం చేయాలి, 22 బావుల్లో ఎలా స్నానం చేయాలి, ఆ తర్వాత రామనాథ స్వామి ఆలయాన్ని ఎలా దర్శించుకోవాలో మెయిన్గా తెలుసుకుందాం. మనకి హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ ట్రైన్ రామేశ్వరంకి ఉంది. ఇది ఎవ్రీ వెన్స్డే 5:40కి హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది తర్వాత రోజు అంటే ఫ్రైడే ఈవినింగ్ అరౌండ్ 6-6:30కి మండపం స్టేషన్కి చేరుకుంటుంది. ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. మా ట్రైన్ ఒక 20 minutes లేట్గా వచ్చింది. అరౌండ్ 6 o'clockకి కాచిగూడ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది. ఆ స్కై చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మేము తిరుపతి దగ్గరలో ఉన్నాం. ఆన్ ది వేలో మా ఆఫీస్ కొలీగ్ బాబు చెన్నై నుంచి ఈ లంచ్ అరేంజ్ చేశారు. చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా హెవీ అయిపోయింది అన్నీ తినేసరికి. థ్యాంక్ యూ బాబు ఫర్ అరేంజింగ్ లంచ్ ఆన్ ది వీల్స్. ఈ విజువల్లో మీరు తిరుపతి కొండను కూడా చూడొచ్చు. ఇది కావేరీ రివర్ మీద కట్టిన బ్రిడ్జ్. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడో తెలియదు కానీ ఆ మౌంటైన్స్ విత్ గ్రీనరీ, ఆ కోకోనట్ ట్రీస్ చాలా బాగుంది. వాటి మధ్యలోంచి ట్రైన్ వెళ్తుంటే ఆ ఫీలింగ్ సూపర్ అనిపించింది. అసలు విజువల్స్ మటుకి స్పెక్టాక్యులర్. అసలు చాలా బాగా నచ్చింది నాకు ఈ లొకేషన్. ఎగ్జాక్ట్ లొకేషన్ ఏం తెలియదు. One hour లేట్గా అరౌండ్ 7:18కి మండపం స్టేషన్కి నేను రీచ్ అయ్యాను. ప్రజెంట్ పంబన్ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండటం వల్ల ఈ ట్రైన్ రామేశ్వరంకు వెళ్ళటం లేదు, మండపంతోనే స్టాప్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. మీరు మండపం స్టేషన్కి చేరుకునేసరికి రెడీగా గవర్నమెంట్ బస్సులే ఒక 5-6 బస్సెస్ రెడీగా ఉంటాయి రామేశ్వరానికి. మండపం నుంచి రామేశ్వరానికి బస్ టికెట్ వచ్చి 25 rupees ఈచ్ పర్సన్ ఉంటుంది. ఇన్ కేస్ బస్ అవైలబుల్ లేకపోతే కనుక ఆటోస్, ట్యాక్సీస్ కూడా ఉంటాయి, బట్ ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. మీరు గ్రూప్గా ఎక్కువ వెళ్తే అప్పుడు ఆటోకి కానీ ట్యాక్సీ కానీ ఆప్ట్ చేసుకోండి. లేదంటే బస్ కూడా చాలా కంఫర్ట్గానే ఉంటుంది. జస్ట్ ఒక 15 or 20 kilometers ఉంటుందేమో అంతే. మేము వెళ్ళేసరికి బస్ రెడీగా ఉంది. ఇదే మండపం స్టేషన్. బట్ స్టేషన్ అంటే నమ్మడానికి కష్టంగా ఉంది. ఏదో పాతబడిన భూత బంగ్లాలో ఉంది, చాలా చిన్నగా కూడా ఉంది. ఇదే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న పంబన్ బ్రిడ్జ్. మేము పంబన్ బ్రిడ్జ్ వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయింది, అందుకే విజువల్స్లో క్లియర్గా లేదు. నెక్స్ట్ టైం మేము మధురై వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్ నుంచే ట్రావెల్ చేస్తాం కాబట్టి అప్పుడు విజువల్స్ డే టైంలో క్యాప్చర్ చేసి ఇదే వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ చూపిస్తాం. మేము రామేశ్వరం చేరుకునేసరికి నైట్ 8:30 అయింది. ఇంకా అప్పుడు మేము హోటల్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ హోటల్స్ వచ్చి 600 నుంచి 1000 లోపు ఉంటాయి. మేము వచ్చి అగ్నితీర్థం నుంచి ఈస్ట్ టవర్కి మధ్యలో ఉన్న ఒక ఆశ్రమంలో రూమ్ తీసుకున్నాం. రూమ్ వచ్చి టెంపుల్కి అగ్నితీర్థానికి మధ్యలో ఉంది. సో స్నానం చేయడానికి వెళ్ళడానికి వీలుగా ఉంది. ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళడానికి కూడా దగ్గరలో ఉంది. సో మీరు కూడా వీలైతే మీ రూమ్ని అగ్నితీర్థానికి దగ్గరలో తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. అక్కడే నియర్ బై హోటల్లో మేము డిన్నర్ చేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clockకి లేచి 3:30 కల్లా రెడీ అయ్యి స్ఫటికలింగ దర్శనానికి స్టార్ట్ అయ్యాం. మా రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి
టెంపుల్కి స్ఫటికలింగ దర్శనానికి వెళ్తున్నాం. ఇది ఆన్ ది వేలో క్యాప్చర్ చేశాను. ఎర్లీ మార్నింగ్ వల్ల విజువల్స్ అంత క్లియర్గా లేవు. ఇదే క్యూ లైన్ మార్నింగ్ స్ఫటికలింగ దర్శనం. వీలైతే పాజ్ చేసి దర్శించుకోండి. స్ఫటికలింగ దర్శనం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 4 నుంచి 6 o'clock వరకు. ఇన్సైడ్ టెంపుల్ మొబైల్ కెమెరా నాట్ అలౌడ్, బట్ అలాగని వాళ్ళు పెద్ద చెకింగ్ ఏం చేయలేదు. మేము ఆ మొబైల్తోనే లోపలికి వెళ్ళిపోయాం. ఫ్రెండ్ ప్రవీణ్కి చెప్పి ఈ విజువల్స్ క్యాప్చర్ చేసాం. లోపలికి వెళ్ళినా కానీ ఇంత క్లియర్గా మీరు దర్శనం చేసుకోలేరు. ఎందుకంటే ఆ స్ఫటికలింగం వచ్చి వాటర్ కలర్లో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు ఆ ఆభరణాల మధ్య, ఆ ఫ్లవర్స్ మధ్య, ఆ లైటింగ్ మధ్య ఆ స్ఫటికలింగాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. మేమే 2 సార్లు దర్శనానికి వెళ్తే కానీ అది స్ఫటికలింగం అక్కడ ఉందని మాకు తెలియలేదు. మీరు చాలా లక్కీ అని చెప్పాలి. మా ప్రవీణ్ తన పాకెట్లో పెట్టుకుని సీక్రెట్గా క్యాప్చర్ చేయడం వల్ల ఈ వీడియో మీరు చూడగలుగుతున్నారు. నేను పాజ్ చేసి చూడమని సజెస్ట్ చేస్తాను. మీకు క్లియర్గా స్ఫటికలింగం కనిపిస్తుంది. మేము దాని సర్కిల్ కూడా చేసి పెట్టాం మీకోసం. శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించాక ఆ పాపాన్ని కడుక్కోవడానికి మొత్తం 3 శివలింగాలను తను ప్రతిష్ఠించాడు. అందులో ఒకటి ఇది రామనాథ స్వామి ఆలయంలో ఉన్న శివలింగం, మిగతా 2 శ్రీలంకలో ఉన్నాయి. ఈ శివలింగాన్ని సీతాదేవి ఇసుకతో చేశారని చెబుతారు. ఈ శివలింగం 12 జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటి. ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్లోకి వెళ్ళా లాంగెస్ట్ కారిడార్ ఉన్న టెంపుల్ ఏదైనా ఉందంటే అది రామేశ్వరం టెంపుల్. ఈ టెంపుల్లో వచ్చేసి 1212 పిల్లర్స్ ఉన్నాయి మొత్తం కారిడార్స్లో. స్ఫటికలింగ దర్శనాన్ని ముగించుకొని మళ్ళీ మా రూమ్కి చేరుకుని అగ్నితీర్థంలోని ఇంకా 22 బావుల్లో స్నానం. మేము షార్ట్ ఇంకా టీషర్ట్ వేసుకుని అగ్నితీర్థం వైపు స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే అగ్నితీర్థం. ఇక్కడే ఎందుకు స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలంటే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఇక్కడే స్నానం ఆచరించి శ్రీరాముడు రామనాథస్వామి లింగాన్ని ప్రతిష్ఠించారండి. అందుకే లింగ దర్శనానికి వెళ్ళడానికి ముందు అందరూ ఇక్కడ స్నానం ఆచరించడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. అగ్నితీర్థం దగ్గర చాలామంది పంతులు కూడా ఉంటారు. ఇక్కడ పిండ ప్రదానాలు లాంటివి కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ రేట్లు ఫిక్స్ అయ్యి బోర్డు మీద డిస్ప్లే చేసి పెడతారు. ఇక్కడ స్నానం ఆచరించాక నేరుగా తడి బట్టలతోనే మీరు ఈస్ట్ గోపురం వైపు వెళ్ళి ఈస్ట్ గోపురం దగ్గర రైట్ సైడ్కి వెళ్తే ఒక 200 meters నడుచుకుంటూ వెళ్తే మీకు నార్త్ గేట్ కనిపిస్తుంది. ఆ నార్త్ గేట్ ఎంట్రన్స్లోనే మీరు 22 బావులకి చేరుకోవచ్చు. ఈ ఎంట్రన్స్ దగ్గర 22 బావుల్లో స్నానం చేయడానికి టికెట్ తీసుకోవాలి. ఇక్కడే 25 rupees పే చేస్తే మీకు టోకెన్ ఇస్తారు. ఈ నార్త్ గేట్ బయట మీకు స్పెషల్గా తీసుకెళ్ళి స్నానం చేస్తాం అని చెప్పి 400, 500 అని అడుగుతారు, కానీ వేస్ట్. మీరు డైరెక్ట్ 25 rupees టికెట్ తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళు ఒక బకెట్ నీళ్ళు అందరి మీద చల్లుతారు. అలా మీరు 22 బావుస్లో వాళ్ళు మీ పై నీళ్ళు చల్లుతూ ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి నెంబర్స్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి, 1, 2, 3 అని. 22 బావుస్లో మీరు స్నానాన్ని ముగించుకోండి. ఈ 22 బావులు స్నానానికి వెళ్ళేటప్పుడే మీరు వీలైతే ఒక జత బట్టలు ఎక్స్ట్రా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని వెళ్ళండి. సో దట్ మీరు 22 బావుల్లో స్నానం అయ్యాక అక్కడ చేంజింగ్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుని మెయిన్ టెంపుల్కి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ దర్శనం ఫ్రీ దర్శనం ఉంటుంది. స్ఫటికలింగానికి అయితే 50 rupees ఛార్జ్ చేస్తారు. నార్మల్గా మెయిన్ టెంపుల్లో దర్శనానికి 100 rupees, 200 rupees ఫ్రీ దర్శనం 3 రకాలుగా అవైలబిలిటీ ఉంటుంది. ఖాళీగా ఉంటే మీరు ఫ్రీ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. అలా మెయిన్ టెంపుల్లో శివలింగాన్ని దర్శించుకున్నాక మీరు తిరిగి వచ్చేటప్పుడు దారిలోనే అమ్మవారి టెంపుల్ కూడా
ఉంటుంది. అమ్మవారిని కూడా దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఈస్ట్ గోపురం. ఈస్ట్ గోపురం దగ్గరికి వెళ్ళాక రైట్కి వెళ్తే మీరు నార్త్ గోపురం దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి 22 బావులకి ఎంట్రన్స్ మీకు దొరుకుతుంది. ఇదే 22 బావుల్లో స్నానం చేసే ప్రాసెస్. దర్శనం అయ్యాక కొంచెంసేపు గుడిలో కూర్చున్నాం. కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకుని అరౌండ్ 7:30 కల్లా దర్శనం అన్నీ ముగించుకున్నాం. మేము అరౌండ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసి ధనుష్కోడికి స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ వీడియోలో ధనుష్కోడి వీడియోస్ ఇంకా అక్కడ చుట్టుపక్కల లోకల్గా చూడాల్సిన ప్రదేశాలన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేశాను. మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.